హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఎంతో టేస్ట్గా ఉండే సోయా చంక్స్ అదేనండి మీల్ మేకర్తో పకోడీ చేసి చూపిస్తున్నాను. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు ఏమిటో ఎలా చేయాలో చూద్దామా. మరి ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసి అందులో ఈ మీల్ మేకర్స్ని వేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచేయాలండి. తర్వాత అవి చల్లారనిచ్చి వాటర్ లేకుండా గట్టిగా పిండి వేరే బౌల్లో వాటిని తీసుకుందాం. ఇప్పుడు అందులో కాస్త పసుపు, కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని కార్న్ఫ్లోర్ 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు వేయాలండి. కార్న్ఫ్లోర్ 1 స్పూన్ మాత్రమే వేయాలి. 2 స్పూన్లు శనగపిండి వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కారం, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలండి. బాగా మీల్ మేకర్స్కి మిశ్రమం పట్టేలా బాగా కలిపేసుకుందాం. చూసారుగా ఇలా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసేసుకొని అది ఆయిల్ వేడెక్కాక ఇవి వేసేసుకోవటమే అండి. ఈ మీల్ మేకర్ని ఇలా వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించి తీసేసుకుందాం. ఈ మీల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది హెల్త్కి చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. చివరిగా కరివేపాకు కాస్త ఫ్రై చేసి వేసేసుకున్నానండి. చూసారుగా, అంతే. గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు పెట్టాను నేను. ప్లీజ్ అండి, లైక్ చేసి షేర్ చేయండి. నచ్చిందిగా మీకు కూడా ఇది.